హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు మనం వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మన వీడియోలు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే రోజు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మేరీ జోసెఫ్ ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళు సంసారం చేసుకుంటూ వాళ్ళ బాబుని చూసుకుంటూ ఉండసాగారు. కొన్ని రోజులకి జోసెఫ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయితోటి ఇల్లీగల్ ఎఫైర్ అనేది నడపడం జరిగింది. ఆ విషయం తెలిసిన మేరీ జోసెఫ్ని నిలదీసింది. కానీ మొదట్లో జోసెఫ్ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా మేరీ వైపు నిందలు చూపిస్తూ మేరీని తప్పుపడుతూ మేరీతో గొడవలు పడుతూ అలా దాటేస్తూ వచ్చేవాడు. ఇక ఒకరోజు ఏ మాత్రం సహించని మేరీ మాత్రం జోసెఫ్ రహస్యాన్ని బయటకు కూడా తెలియజేయాలి అనుకుంది. వీళ్ళిద్దరి గొడవల్లో పడి వాళ్ళ బాబు మాత్రం చాలా నలిగిపోయేవాడు. ఎటూ చెప్పలేక ఇటు అమ్మా నాన్న గొడవ పడుతుంటే చూసి తట్టుకోలేక తనలోనే తాను ఏడుస్తూ బాగా ఇబ్బంది పడేవాడు. అలాగా రోజురోజుకి వీళ్ళిద్దరి గొడవ పెరిగి పెరిగి పెద్దదవుతుంది. ఒకరోజు మేరీ జోసెఫ్ తన గర్ల్ ఫ్రెండ్ తోటి రూమ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా పట్టుకొని అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు సడన్గా ఆ ఇంటి లోపలికి వచ్చి తలుపును గట్టిగా కొడుతుంది. ఇక లోపల ఉన్న జోసెఫ్ అతని గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ కూడా చాలా కంగారు పడిపోయి మేరీ అరుపులు విన్న తర్వాత ఇంకా ఏమీ చేయలేక బయటికి వస్తాడు. జోసెఫ్ మాత్రమే బయటికి వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆ రూమ్ లోపలే ఉంటుంది. ఇక మేరీ చాలా కోపంతో లోపల ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ని చూద్దామని లోపలికి వెళ్ళబోతుంది. అలా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గర్ల్ ఫ్రెండ్ని చూసి చాలా కోపంతో ఆమె మీదికి కొట్టడానికి వెళ్తుంది మేరీ. ఇక అది చూసిన జోసెఫ్ తన పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని మేరీ తల మీద గట్టిగా కొడతాడు. అలా కొట్టేసరికి రక్తపు మడుగులో మేరీ పడి ఉంటుంది. అలా అంత గట్టిగా కొట్టేసరికి ఆమె ఒక్కసారిగా చనిపోతుంది. ఇక అలా చనిపోయిన తర్వాత జోసెఫ్ కాలుజారి పడిపోయిందని అందరికీ అబద్ధాలు చెప్పి తన అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తాడు. ఇక ఆ తర్వాత జోసెఫ్ ఏ పని చేసినా అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. అలానే తన గర్ల్ ఫ్రెండ్ తోటి ఇల్లీగల్ ఎఫైర్ అనేది పెట్టుకుంటూ నడిపిస్తూ ఉండేవాడు. అలా జోసెఫ్కి గర్ల్ ఫ్రెండ్కి ఇక తన కొడుకు మీదే కళ్ళు పడ్డాయి. మీ కొడుకు కూడా మన ఇద్దరి మధ్యలో అడ్డే కదా, ఇక తనని కూడా చంపేద్దాం అని అనుకుంటూ ఉంటుంది ఆమె. ఆ మాటలకి ఆమె మత్తులో ఉన్న జోసెఫ్ కూడా అంగీకరిస్తాడు. అలాగా ఒకరోజు ఆ చిన్న బాబు తినే ఫుడ్లో పాయిజన్ కలిపి ఆ బాబుకి తినిపిస్తూ ఉంటాడు. కానీ ఆ బాబు ఆ ఫుడ్ తిన్న తర్వాత ఒకటే వాళ్ళ నాన్న తలకెళ్ళి చూస్తూ ఉంటాడు. అలానే ఎటు వెళ్తే అటు తన మొహంకెళ్ళి చూడకుండా పైనే చూస్తూ ఉంటాడు. అది ఏమీ అర్థం కాని జోసెఫ్, ఏంటి నా తల మీదకి ఎందుకు చూస్తున్నావు అని వాళ్ళ బాబుని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ బాబు ఈ రకంగా సమాధానం చెప్తాడు. డాడీ, మమ్మీ చనిపోయింది కదా, తను నీ తల మీదే కూర్చొని ఏం చేస్తుంది? నీ తల మీదే కూర్చొని ఉదయం నుంచి తిరుగుతూ ఉంది. నీ భుజాల మీద తన 2 కాళ్ళు వేసి నీ తల మీదే కూర్చొని చాలా కోపంగా చూస్తూ ఉంది. ఇంకా అలా ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు అని ఆ బాబు చెప్పేసరికి జోసెఫ్కి ఉన్న చోటే ఉండలేక కాళ్ళు చేతులు వణికిపోయి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక ఆ భయంతో ఒంటి నిండా చెమట కూడా పట్టేసి ఇంకా ఆదరబాదరగా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఈ బాబు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళగానే ఇతనికి ఆల్రెడీ ఫుడ్లో పాయిజన్ కలిపి ఉండడం వల్ల ఈ బాబుకి తినిపించడం వల్ల ఈ బాబు కూడా అలా రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోతాడు. ఈ బాబు చనిపోయిన తర్వాత జోసెఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చూసి తను కూడా చాలా భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన జోసెఫ్ ఎంతసేపటికి కూడా ఇంటికి రాడు. ఇంట్లో అతని కొడుకేమో చనిపోయి ఉంటాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత చాలాసేపటికి జోసెఫ్
ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి చూసేసరికి కొడుకు కూడా చనిపోయి శవంలాగా కనిపిస్తాడు. అలా కనిపించేసరికి గర్ల్ ఫ్రెండ్ మత్తులో కొడుకు మీదకి ఏదో చంపాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేశాడే కానీ ఆ బాబు అలా పడి ఉండేసరికి జోసెఫ్కి తన తండ్రి ప్రేమ గుర్తుకొస్తుంది. చాలా బాధపడిపోతూ ఉంటాడు. కానీ ఉదయం ఆ బాబు చెప్పినట్టు జోసెఫ్ చుట్టూ అతని భార్య ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆమె తన బాబు అలా చనిపోవడం చూసి ఓర్వలేక జోసెఫ్ని కూడా తనకున్న శక్తితోటి గట్టిగా పైకి లేపి గొంతు పట్టుకొని విలవిల్లాడిపోయి చనిపోయేదాకా గొంతు పట్టుకొనే ఉంటుంది. అలా జోసెఫ్ ఎదురు తిరగలేక ఆమె చేతిలో చనిపోతాడు. ఇక చనిపోయిన తర్వాత అలా ముగ్గురు కూడా చాలా తొందరగా చనిపోవడం వల్ల ఆ ఇల్లు ఎవ్వరూ కూడా అద్దెకి తీసుకోరు. ఇక అటువైపు చాలా శబ్దాలు వస్తాయి, చాలా అలికిడి అవుతుంది, చాలా అరుస్తూ ఉంటారు అర్ధరాత్రుళ్ళు అనే పుకారు మొత్తం ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇక ఆ ఇంటి వైపు కూడా ఎవ్వరు చూడరు. ఇక ఒక నలుగురు యూట్యూబర్స్ ఆత్మల మీద, దయ్యాలు ఉండే ఇళ్ళ మీద పరిశోధన సాగిస్తూ ఉంటారు. అలా సాగిస్తూ ఆ నలుగురు యూట్యూబర్స్ కూడా ABCD అని పేర్లు ఇనిషియల్గా పెట్టుకొని వాళ్ళు ఆ పేర్లతోటే చలామణి అవుతూ వాళ్ళ ఛానళ్ళ పేర్లు కూడా అవే పెట్టుకొని నడుపుతూ ఇక వాళ్ళు మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళ నలుగురికి కూడా ఈ మేరీ జోసెఫ్ ఉండే ఇంటి గురించి తెలుస్తుంది. ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ దయ్యాన్ని పట్టుకొని కెమెరాల్లో చూసి కెమెరాలకి చిక్కేలాగా చేసి వాళ్ళ ఛానళ్ళని గ్రోత్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. ఎప్పట్లాగే ఈ ఇంటికి కూడా వాళ్ళు రావాలి అనుకుంటారు. చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా ఎంత చెప్పినా మాట మాట్లాడకుండా వినకుండా ఆ ఇంటి మీద పరిశోధన చేయాలి అని ABCD అనే నలుగురు మాత్రం ఆ ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడే ఒక 2 జతల బట్టలు, అలానే వాళ్ళ సెల్ ఫోన్స్, మొబైల్ కెమెరాలు, ట్రైపాడ్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన సమయానికి ఆ దయ్యాలు, ఆ ప్రేతాత్మలు దొరికినా దొరకకపోయినా అక్కడే ఉండి వాటిని పట్టుకొని ఎటుగూడి పబ్లిక్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు 2 రోజులకు సరిపడా సామాను సర్దుకొని వెళ్తారు. ఇక నలుగురు కూడా అక్కడ ఉన్న గేట్ ఓపెన్ చేస్తారు. అలా గేటు ఓపెన్ చేసి అడుగు లోపల పెట్టారో లేదో దూరంగా ఏవో నక్కలు, కుక్కలు గట్టిగా అరుస్తూ వినిపిస్తుంది. ఇక ఆ అరుపుకి మామూలు మనుషులకు ఎవరికైనా సరే చాలా భయం వేయాలి. అలానే కాకుండా విపరీతమైన గాలి, ఈదురు గాలిలాగా ఎదురుగా వాళ్ళకి వస్తూ ఉంటుంది. దుమ్ము, ధూళి, అలానే అక్కడ పడి ఉన్న కాగితాలు అంతా కూడా వీళ్ళ మొహం మీదకి కొట్టుకుంటూ వస్తుంది. ఇన్ని రకాల అనర్థాలు జరిగినా మామూలు వాళ్ళైతే అడుగు లోపల పెట్టేవాళ్ళు కాదు. కానీ వీళ్ళు ఆ దయ్యాలు, ప్రేతాత్మల మీద మాత్రమే వీడియోస్ చేసేవాళ్ళు కాబట్టి ఈ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. ఇక అలా నలుగురు కూడా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన ఒక అరగంట సేపటి దాకా కూడా ఎక్కడ ఏ అలికిడి ఉండదు. వాళ్ళు ఇల్లు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్న కెమెరాలు పట్టుకొని, మొబైల్స్ పట్టుకొని, టార్చ్ లైట్లు తీసుకొని, ట్రైపాడ్స్ తీసుకొని వెళుతూ ఉంటారు. అలాగా ఆ ఇల్లు మొత్తం చుట్టూ చూసినా ఎక్కడ ఏ అలికిడి కానీ, ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ వినిపించవు. ఇక ఇక్కడ వీడియో చేసి ఉపయోగం లేదేమో, ఇది ఒక అపోహ అయి ఉంటుంది, జనాలందరూ సృష్టించిన ఒక అపోహ అయి ఉంటుంది అని అనుకుంటూ ఇక అంతసేపు చేసిన పనులన్నిటికీ ఓపిక లేక కూర్చొని ఫుడ్ తిందామనుకుంటారు. అలాగా నలుగురు కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ని తీసి ఓపెన్ చేసి తినాలని మొదలు పెడుతూ ఉంటారు. ఇక వాళ్ళు తెచ్చుకుంది నాన్ వెజ్. మీ అందరికీ తెలుసు కదా, నాన్ వెజ్ అంటే దయ్యాలకి అలానే ప్రేతాత్మలకి చాలా ఎక్కువగా ఇష్టం. అలాగా ఆ ఫుడ్ తెచ్చుకున్న తర్వాత లోపల ఉండే వేరే గదిలో సామాన్లన్నీ టకాటకా కింద పడిపోతున్న శబ్దాలు వీళ్ళకి వినిపిస్తాయి. ఇక వీళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా ఎటువంటి శబ్దం కానీ, గాలి కానీ, ఏ సౌండ్స్ లేవు, ఇప్పుడు మాత్రమే ఈ సౌండ్స్ వచ్చాయి ఏంటి అని నలుగురు కూడా ఆ ఫుడ్ కింద పెట్టేసి అటువైపు శబ్దాలు వచ్చిన వైపుకి వెళుతూ ఉంటారు. ఇక ఆ రూమ్ దగ్గరికి వెళ్తారు.
ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కిందకు పడుతున్న సౌండ్ తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళకేమో ఆ సౌండ్ విన్న తర్వాత కొద్దిగా కంగారు మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అనుకున్నారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి అక్కడ ఏదో ఉంది, అది కావాలని అలికిడి చేస్తుంది అని. ఇక అడుగులో అడుగు వేసుకుంటూ ఆ రూమ్ లోపలికి వెళ్తారు. అక్కడ అటక మీద ఉన్న సామాను మొత్తం కూడా కింద పడిపోయి ఉంటాయి. సరే ఇక్కడ ఏమీ కనిపించట్లేవు కదా అనుకొని మళ్ళీ వాళ్ళు తినే ఫుడ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు తినాల్సిన ఫుడ్ మొత్తం ఖాళీ అయి ఉంటుంది. అక్కడ ఏ ఫుడ్ ప్యాకెట్లు కానీ వాటర్ కానీ ఏవీ కూడా అక్కడ కనిపించట్లేదు. అది చూసిన తర్వాత ఇంకాస్త కంగారు మొదలవుతుంది. మన నలుగురం ఎటెళ్ళినా ఒకవైపే వెళ్తున్నాం, ఒకవైపు నుంచే వస్తున్నాం. కానీ మన నలుగురికి తెలియకుండా ఈ ఫుడ్ ఎలా మిస్ అయింది అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ డి కనిపించడు. డి కనిపించకపోయేసరికి ఏబిసి ముగ్గురు కూడా వెతుకుతూ ఉంటారు డీని. ఇక డీనే ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి తింటున్నాడేమోనని వాళ్ళు అనుకుంటారు. అలా కొద్ది దూరం వెళ్ళి చూసేసరికి అక్కడ డి మాత్రం తన చేతిలో ఉన్న ఒక తాడును తీసుకొని పైకి ఫ్యాన్కి కట్టేసి కింద స్టూల్ మీద నిలబడి ఉంటాడు. అలా ఉండేసరికి వీళ్ళ ముగ్గురు కంగారు పడిపోయి ఏమైంది, నువ్వెందుకు హ్యాంగ్ చేసుకుంటున్నావు అనుకుంటూ పరిగెత్తిపోయి అతన్ని పట్టుకుంటారు. కానీ డి మాత్రం ఎప్పట్లాగా కనపడ్డు. చాలా విచిత్రంగా నవ్వుతూ ఒక రకంగా గట్టిగా మాట్లాడుతూ నేను చచ్చిపోతున్నాను, నేనే కాదు మీరందరూ కూడా చచ్చిపోతారు, ఇక మనకి చావు దగ్గరికి వచ్చింది, అందుకే ఈ ఇంటికి వచ్చాము అని ఒక్కసారిగా కాలు కిందున్న స్టూల్ని తన్నేస్తాడు. అలా తన్నేసరికి వీళ్ళ ముగ్గురు ఎంత గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించినా వీళ్ళ ముగ్గురిని కూడా కాళ్ళతో తన్నేస్తూ అతను ఉరి బిగుసుకుంటుంది అతని గొంతుకి. అలా బిగుసుకునేసరికి ఒక్కసారిగా వీళ్ళు చూస్తూ ఉండంగానే నిమిషాల్లో డి ప్రాణం వదిలేస్తాడు. డీని అలా చూసిన తర్వాత వీళ్ళ ముగ్గురు చాలా భయపడిపోతారు. ఇక ఇక్కడ ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. మనలో ఉండే ఒకడు ఈ రకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎలా చనిపోయాడు, అదీ కాక అతను చనిపోయే ముందు ఎవ్వరూ చనిపోరు అని ఒక రకంగా నవ్వుతూ చాలా అట్టహాసంగా నవ్వుతూ, అది ఎవరి గొంతో స్పష్టంగా అర్థం కావట్లేదు కానీ చాలా విపరీతంగా నవ్వుతూ అలా చనిపోయాడు. ఇక మనం ఉండడం మంచిది కాదు అనుకొని వాళ్ళు తెచ్చుకున్న సామాన్తోటి బయటికి వెళ్ళాలనుకుంటారు. ఇక బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు దానికవే పూర్తిగా మూసుకుపోతాయి. అలా మూసుకుపోయేసరికి వీళ్ళు తలుపులు తెరచాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ తలుపులు మాత్రం ఎంతసేపటికి తెరుచుకోవు. చివరికి కిటికీల్లోంచన్నా బయటికి వెళ్దామని చూస్తే కిటికీలు కూడా వీళ్ళకి తెరుచుకోవడం లేదు. ఇక చేసేదేమీ లేక వెనక్కి వచ్చి ముగ్గురు ఒక దగ్గర ఒక మూలలో కూర్చొని భయపడిపోతూ చుట్టూ చూస్తూ ఉంటారు. అలా ఉంటే ఎక్కడి నుంచో ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎలా ఉందంటే చాలా గట్టిగా నవ్వుతూ, మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, ఆ ఉద్దేశం నెరవేరదు, కానీ మీ ముగ్గురు చావు మాత్రం తథ్యం అని అంటూ ఉంటే ఆ మాటలకి బి ఒక్కసారిగా నిలబడిపోతాడు. బి అలా సడన్గా లేచి నిలబడేసరికి ఏ మరియు సికి ఇద్దరికీ అర్థం కాదు. నువ్వెందుకు అలా నిలబడ్డావు అని అంటూ ఉంటేనే పరిగెత్తడం మొదలు పెడతాడు బి. ఇటువైపు పరిగెత్తుతున్నాడో అర్థం కాక ఏ మరియు సి ఇద్దరూ కూడా బి వెనకాల పరిగెత్తుతూ ఉంటారు. అలా పరిగెత్తుతూ ఉంటే అక్కడ నుంచి భూమి మీదకి ఒక్కసారిగా కింద ఉన్న బండల మీదకి బి పడిపోతాడు. అలా పడ్డ బీని ఏదో రెండు చేతులు గట్టిగా భూమి లోపలికి లాక్కొని వెళ్ళిపోతాయి. ఇది కళ్ళ ముందు చూస్తూ ఉండంగానే బీని ఎవరో వచ్చి బలంగా లాక్కొని భూమి లోపలికి తీసుకువెళ్ళడం చూసిన తర్వాత ఏ మరియు సికి ఇద్దరికి చాలా భయం పుట్టుకొచ్చేస్తుంది. ఇక వాళ్ళు అలా చూసిన తర్వాత ఇద్దరికి వెన్నులో వణుకు స్టార్ట్ అయిపోతుంది. చేతులు వణికిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి పారిపోవడానికి మార్గం లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎంత గట్టిగా కేకలు పెట్టినా బయటికి అణువంత కూడా వినిపించనంత సౌండ్ కూడా వినిపించనంతగా ఉంది. అలా గట్టిగా కేకలు వేసుకుంటూ ఇద్దరూ కూడా ముందుకు పరిగెత్తుతూ ఉన్నారు. అలా పరిగెత్తుతూ ఉంటే ఏ సడన్గా ఆగి పైకి చూస్తూ ఉంటాడు. ఏ అలా చూస్తూ ఉండేసరికి సి ఏ వైపు చూసి ఎందుకురా అలా పైకి చూస్తున్నావు, పైన ఏముంది అని పైకి చూడబోతాడు.
కానీ ఈలోపు సి కాళ్ళకి ఏదో గట్టిగా పట్టుకున్నట్లు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. పైకి చూడాల్సిన సి కాస్త కిందికి చూస్తాడు. కిందికి చూసేసరికి కింద నుంచి 4 చేతులు సి యొక్క 2 కాళ్ళని పట్టుకుంటాయి. అలా 4 చేతులు కాళ్ళని బలంగా పట్టుకొని కిందికి లాక్కొని వెళ్తారు. అలా కిందికి లాక్కొని వెళ్ళేసరికి సి అరిచిన అరుపుకి ఒక్కసారిగా కిందికి చూస్తాడు. సీని అలా భూమిలోకి లాక్కొని పోతూ ఉంటే చేతులతోటి సీని పైకి లేపాలని చూస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా కింది నుంచి బలంగా లాగే వేగానికి సి భూమి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక సీని అలా చూసిన తర్వాత ఫస్ట్ పైకి చూసిన ఆ విషయం మర్చిపోతాడు. సీకెళ్ళి చూస్తూ, నువ్వు కూడా లేవా, ఇప్పుడు మీ ముగ్గురు లేకపోతే నేనేమైపోవాలి అసలు అనుకుంటూ ఏడుస్తూ ముందుగా పైన తనకేదో కనిపించిన విషయం గుర్తుకొచ్చి పైకి చూస్తాడు. అలా పైకి చూసేసరికి రివర్స్లో వేలాడుతూ ఒక తెల్లని ఆకారం గాలిలాగా కలిసిపోయింది. కానీ తెల్లటి ఆకారంలో మొహం నిండా తెల్లటి మచ్చలతోటి, అలానే నాలుక మొత్తం చాలా వరకు బయటికి వచ్చి కళ్ళు చాలా పెద్దవిగా ఉండి మొహం మీద స్కెలిటన్ ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి పైనుంచి కిందికి వేలాడుతూ కనిపిస్తాడు. ఇక అతన్ని చూసిన తర్వాత చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు. పరిగెత్తుదామని ప్రయత్నించినా ఆ రివర్స్గా వచ్చిన ఆ ప్రేతాత్మ ఏని గట్టిగా పట్టుకొని తన నోట్లోకి లాగేసుకుంటుంది. అలా ఏలో ఉన్న రక్తం మొత్తాన్ని కూడా ఆ ప్రేతాత్మ పీల్చేసి ఏని కింద పడేస్తుంది. ప్రేతాత్మ చేసిన పనికి అక్కడికక్కడే గాల్లోనే మరణిస్తాడు. ఇలాగా ఆ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయన్న విషయం బయటపెట్టడానికి పోయిన ఆ నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోతారు. ఇక వాళ్ళ నలుగురు చనిపోయిన విషయం ఆ నోట ఈ నోట బయటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది శ్మశానాల కొంప, అలానే ప్రేతాత్మల కొంప, అలానే పిశాచాల కొంప అని ఆ ఇంటికి నామకరణం చేసి ఆ ఇంటి వైపు ఎవ్వరూ కూడా పోకుండా చేస్తారు. ఎందుకంటే ఆ ఇంటి వైపు ఎవ్వరు పోయినా వాళ్ళని బతకనివ్వడం లేదు. అదీ కాక అంతకుముందు అర్ధరాత్రి పూట వచ్చే శబ్దాలు కొంచెంగా వచ్చేవి. ఆ తర్వాత వీళ్ళ నలుగురు కూడా అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎవరో అరుస్తున్నట్టు, కేకలు పెడుతున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టుగా కనిపిస్తూ, అలానే అరుపులు వినిపిస్తూ అర్ధరాత్రిలో అటువైపు తిరిగే వాళ్ళకి అక్కడ ఆత్మలు ప్రేతాత్మలు కూడా కనిపిస్తూ ఉండేవి. ఇక ఆ విషయం అందరికీ తెలిసి అటువైపు రావడం అనేది బంద్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.